తీన్మార్ మల్లన్న రెడ్డిస్ ని మా ఉచ్చ తాగండి అని చెప్పి ఏదో ఒక డైలాగ్ వేసాడు. మళ్ళీ నేను అందరు రెడ్డిస్ అనలేదు, ఆ కామెంట్ పెట్టిన ఒక పర్సన్ అన్నాను అని చెప్పి ఏదో కవరింగ్ చేస్తున్నాడు. మా బీసీల ఉచ్చ మీరు తాగకుండా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా దొంగ నా కొడుకులారా? ఒకసారి ఆ వీడియో క్లియర్ గా చూడండి. మీరు మా ఉచ్చ తాగండి అన్నాడు కానీ ఆ కామెంట్ పెట్టిన ఒక్క పర్సన్ నువ్వు నా ఉచ్చ తాగు అని అనలే, మీరు అని అన్నాడు. అందరినీ కలిపే కదా అన్నది. అక్కడ సోషల్ మీడియాలో ఎవడో ఒక పేరుకి యూజర్ ఐడికి పక్కన రెడ్డి అని పెట్టేసుకుని అంటే రెడ్డిలందరూ మా ఉచ్చ తాగండి అంటే అది ఎట్లా కవర్ చేస్తున్నారు? మళ్ళీ లేదు నేను వాడు ఒక్కడన్నా అని చెప్పి. అసలు వాడే జెన్యూనో కాదో తెలియదు అన్నోడు. మీరే ఒక ఫేక్ అకౌంట్ నుంచి కామెంట్ పెట్టించి ఆ కామెంట్ పట్టుకొని రెడ్డిని అందరినీ తిట్టుండొచ్చు. వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కి తిరగొచ్చు, కానీ బీసీలు మాత్రం హెలికాప్టర్లు పోకూడదు, హెలికాప్టర్లు వాడకూడదా? మళ్ళీ హెలికాప్టర్లో ఎట్లా వచ్చారు అంటే బీసీలు హెలికాప్టర్లో రావద్దా అంటాడు. బీసీలు అందరూ హెలికాప్టర్లో రావట్లేగా మరి. ఇప్పుడు మల్లేష్ గౌడ్ లేకపోతే రాకేష్ యాదవ్ వీళ్ళందరూ హెలికాప్టర్లో తిరగట్లే కదా. ఓన్లీ తీన్మార్ మల్లన్న ఒక్కడే తిరుగుతున్నాడు. ఇంటర్వ్యూయర్ నువ్వు ఎట్లా హెలికాప్టర్లో వచ్చావు అంటే దానికి ఆన్సర్ ఇయ్యాడు, బీసీలు హెలికాప్టర్లో తిరగొద్దా అంటాడు. అదే మా ఆన్సర్. అసలు బీసీలు అందరూ హెలికాప్టర్లో తిరగట్లే కదా, మరి నీకు హెలికాప్టర్లో తిరిగేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలిగా. మరి సింపుల్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. అసలు మనుషులందరూ ఒకటే ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు కదా, మరి ఆ కాడికి బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీ అని డిఫరెన్సియేషన్ ఎందుకు? అందరినీ కలిపి ఒకే గ్రూప్లో ఒకే కేటగిరీలో వేసేస్తే అయిపోతాయి కదా, హ్యూమన్ గ్రూప్ అని చెప్పి. కొత్తగా గులగులగా ఉంటే ఏదైనా క్యాస్ట్ లాంటిది పెట్టాలి, మనుషుల మధ్యలో డిఫరెన్సియేషన్ పెట్టాలి అనుకుంటే డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు, పేదోడు, మిడిల్ క్లాస్ ఓడు, అప్పర్ మిడిల్ క్లాస్ ఓడు, హై క్లాస్ ఓడు అని ఆ డిఫరెన్సియేషన్ పెట్టాలి. క్యాస్ట్ అనేది ఎందుకు పెట్టాలి మరి? అందరు ఈక్వల్ అన్నప్పుడు.